మళ్ళా చిలక పలుకులు పలుకుతూ మళ్ళా మేము తప్ప నీతి నిజాయితీ రాజకీయము మేము తప్ప ఇంకెవ్వరూ చేయలేరన్నట్టుగా ఓ పెద్ద పోజులు. కేవలం రెచ్చగొట్టి అక్కడ చేసేటువంటి ఇంకా ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటలు, జమ్మూ కాశ్మీర్లోని దోడాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమంట. అంటే 2014 ముందు ఈ భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు, ఈ భారతదేశంలో ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు లేరు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అంతకుముందు జవాన్లు ఒక్కరు కూడా చచ్చిపోలేదు. భారతదేశంలో అంతకుముందు ఒక్క జవాను కూడా ఉగ్రదాడిలో చనిపోలేదనేటువంటిది ఓవైసీ గారు చెప్తున్నటువంటి మాట. కాశ్మీర్లో అంతకుముందు ఎంత ప్రశాంతంగా ఉండేదంటే అక్కడ పోయిన తర్వాత స్వేచ్ఛగా విహరించేటువంటి వాళ్ళు. కాశ్మీర్లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మాత్రమే కాశ్మీర్లో అల్లర్లు వచ్చినాయి, అక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. అంతకుముందు చాలా ప్రశాంతంగా ఉంటుండే. మేము ఎక్కడ ఉగ్రవాది చచ్చిపోయినా ఉగ్రవాదికి అనుకూలంగా మాట్లాడలేదు. అంతకుముందు అసలు ఉగ్రవాదం అంటే ఏందండి, ప్రపంచంలో ఉగ్రవాదమే తెలియదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కదా ప్రపంచానికి ఉగ్రవాదం తెలిసింది. నరేంద్ర మోడీ విధానాల వల్ల కదా ప్రపంచానికి ఉగ్రవాదం తెలిసింది. అంతకుముందు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రభుత్వం విధానాల వల్ల కదా. ఇది ఓవైసీ గారు చెప్పేది. ఉగ్రవాది చచ్చిపోతే ఉగ్రవాదికి అనుకూలంగా మాట్లాడారు. కసబ్కు వ్యతిరేకంగా ఒక్కరోజైనా మీ మజ్లిస్ పార్టీ ర్యాలీ చేసిందా? హైదరాబాద్లో లుంబిని పార్క్లో పేలుళ్లు జరిగితే ఒక్కరోజైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మజ్లిస్ ఇచ్చిందా? హైదరాబాద్లో పేలుళ్లు, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగితే, గోకుల్ చాట్లో బాంబు పేలుళ్లు జరిగితే మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు? మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు? ఆ రోజు గోకుల్ చాట్లో బాంబు పేలుళ్లు జరిగితే మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు? ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులకు మద్దతుగా మీరు పోలేదు. అక్రమంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బంగ్లాదేశీ పాకిస్తానీ రోహింగ్యాలకు బియ్యం ఇచ్చి, బట్టలు ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ కార్డులు ఇచ్చింది మీరు కాదు. దమ్ముందా? పాత బస్తీలో మీరు నిజంగా భారతదేశ ప్రేమికులైతే పాత బస్తీలో ఉన్నటువంటి రోహింగ్యాలను, పాకిస్తాన్లను, బంగ్లాదేశ్లను ఎల్లగొట్టండి. నేను లేఖ రాస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, హైదరాబాద్లో అక్రమంగా ఉన్నటువంటి విదేశీయులు వాళ్ళను మేము వెంటనే వెళ్ళగొడతామనేటువంటి మాట చెప్పదా? మళ్ళా ఉగ్రవాదానికి నరేంద్ర మోడీ ఇవ్వాలంట. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేస్తుంటే ఎంతకంటే మళ్ళీ వేదాలు దయ్యాలు అనేటువంటి మాట దాన్ని మనం అనాల్సినటువంటి అవసరం లేదులే. కానీ మళ్ళా 100 హత్యలు చేసినోడు ఎవడో దీన్ని కూడా మనం మార్చాలి. 100 హత్యలు చేసినోడు ఎవడో పోయి మక్కా టూర్ పోయినట్టుగా ఉన్నది అనేటువంటి శాస్త్రాన్ని కూడా మనం మార్చాలి. మనం ఎందుకు 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్ర పోయిందని మనం ఎందుకు కాశీని అపవిత్రం చేసుకోవాలి? అవసరం లేదు. అట్లాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు.